ఏంటిది ఏ ఆటిది? ఏంటిది అల్లరి ఎక్కడ తీసుకొచ్చావు? ఏంటిది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తాగవా కాశ్మీర్ కా కావా? హాట్ వాటర్ తాగుతానే బాబు, కావాలి గట్రే వద్దు. ఒకసారి ట్రై చేయి. నువ్వేంటి చైనా షార్ట్స్ నీకోటి చేసి, కానీ ఏంటి షార్ట్స్ ఏంటి చలేయట్లేదు నీకు? ఇక్కడికి ఎందుకు వచ్చామే? కరెక్టే. ఇక్కడికి వచ్చి అన్ని పైన కింద నన్ను వేసి చూసుకుంటే ఇంకేముంది? ఆ చల్ని ఫీల్ అవ్వాలి, మనం ఎంజాయ్ చేయాలి, ఈ మూమెంట్లో మెల్ట్ అయిపోవాలి. నువ్వు మెల్ట్ అయిపోవు, గడ్డ కట్టేస్తావు. అర్థమవుతున్నదా? నో, నాకు జలుబు చేసింది, చలికి. ఎండకి ఎండ, మంచుకు మంచు, వర్షానికి వర్షం కింద కలిసిపోతాను నేను నేచర్తో. కరెక్ట్. మళ్ళీ ఒంటికి ఎవరు వస్తే నేనే చూసుకోవాలి. చా, ఉక్కు మనిషి ఇక్కడ, ఉక్కు మనిషి. ఏంటది? ఉక్కు ఉక్కు. అయితే చల్లనీళ్ళు చేయవా, వెన్నీళ్ళు చేయకు, కలిసిపోదు. కానీ నేను వేడి నీళ్ళు చేయకూడదు అంతే కదా? అంటే స్నానం చేయడం మానేస్తావా? చావ తెలివితేటలు వాడుకు, స్నానం చేయి, చల్లనీళ్ళతో చెయ్యి. మా శరత్ పిల్లల్ని కూడా తీసుకురావాల్సింది శరత్. నలుగురం కలిసి వేరే ట్రిప్ వెళ్దాం అనుకున్నాం కదా. వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి ఒక ట్రిప్ చేయాలి సార్. ప్రతి సంవత్సరం వాళ్ళిద్దరే చేయాలి. ఇప్పుడు నేను రాత్రి అంతా మాట్లాడుకున్నాం, మనం పిల్లలు ఉంటే అవన్నీ మాట్లాడుకోవడానికి అవుతుందా? ఇట్స్ లైక్ రీసెట్ బటన్. కాశ్మీర్ వచ్చి ఎక్కలేదు మనం, ఎవరికి వీలైతే అది అరకు కూడా వెళ్ళొచ్చు. వాట్ ఎవర్ ఇస్ క్లోజ్, ఇద్దరే జస్ట్ ఒక నైట్, వీలైతే 2 nights ఉండాలి. మనకంటూ ఆ ప్రైవసీ ఉండాలి. నా జోన్లోకి నువ్వు వచ్చావు, ఎప్పటి నుంచి అడుగుతున్నా. ఒక్క ట్రిప్ చేద్దాం మన ఇద్దరు అని. నీ ట్రిప్లు అంటే వారం రోజులు ఉంటాయి. వారం రోజులు అక్కర్లేదు నాకు, 2 days ఇస్ ఫైన్ అంటున్నా. జస్ట్ నెక్స్ట్ కేరళ ప్లాన్ చేద్దాం. ఆగు, ఎక్కడికి? కేరళ వర్షాకాలంలో ప్లాన్. ఇదేనా బాబు బాధం? ఇది ఎక్కడున్నావు, దేని గురించి మాట్లాడలేదు. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలో ఆలోచిస్తున్నావు. నీకు ఐడియా ఇస్తున్నా ప్లాన్ చేయడానికి. కామెంట్స్ వచ్చి గెస్ట్ చేశారా ఎవరు? బాగానే ఇచ్చావే వాళ్ళకి, ఊరికే సరదాగా. అంటే వాళ్ళని కూడా మనతో పాటు జర్నీ చేయిద్దాం. చదవాలా బాబు? 2500 కామెంట్స్ ఉన్నాయి, నేను 1000 వరకు చదివాను. బ్యాక్ ఇన్ వైజాగ్ 2 days ఒక వెరీ షార్ట్ ట్రిప్కి తీసుకెళ్ళే శరత్. గుల్మర్గ్ అండ్ శ్రీనగర్. ఒకరోజు గుల్మర్గ్, ఒకరోజు శ్రీనగర్లో ఉన్నాం. సడన్గా ఏమొచ్చిందో తెలీదు, అలాగా సడన్ ప్లాన్ చేస్తూ ఉంటారు. 1-2 days ముందు అనుకుని బయలుదేరాం. బట్ ఇట్ వాజ్ అ వెరీ మచ్ నీడెడ్ ట్రిప్ మాకు. యా, అంటే ఎలాగో మన వీడియోలో కూడా మీకు అందరికి ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా. సో నిజంగా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి ఇలా చేసాం. యాక్చువల్గా నిన్న రాత్రి వచ్చేయాలి మేము. ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా. సో నిన్న వైజాగ్ నుంచి ఢిల్లీ వచ్చే ఫ్లైట్ ఏదో ఇంజిన్ ఫెయిల్ అయ్యి కొంచెం ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది ఢిల్లీలో. దానివల్ల మా ఫ్లైట్ ఢిల్లీ నుంచి శ్రీనగర్ వచ్చే ఫ్లైట్ డిలే అయిపోయింది. సో ఢిల్లీలో వైజాగ్ ఫ్లైట్ మిస్ అయ్యాం. రాత్రి ఢిల్లీలోనే ఉండవలసి వచ్చి మార్నింగ్ 5:30 ఫ్లైట్ తీసుకున్నాం. మన ఫాలోవర్ అతను ఇండిగో కెప్టెన్ ధీరజ్, ఈ హెల్ప్డ్ us ఇన్ గెటింగ్ ద హోటల్ అండ్ ఆల్సో మమ్మల్ని వచ్చి పికప్ చేసుకొని హోటల్లో డ్రాప్ చేసేసి. సో నైస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ ధీరజ్. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు వైజాగ్ వచ్చినా కంపల్సరీ మనం కలవాలి. సో హోప్ఫుల్లీ శరత్కి ఇలాంటి ఐడియాస్ వచ్చి షార్ట్ ట్రిప్స్కి తీసుకెళ్తారని
భావిస్తూ ఊహిస్తూ సంతోషిస్తూ మళ్ళీ నెక్స్ట్ 2036 No. మీకు ఒక విశ్వాస ఘాతకుడిని చూపిస్తాను. నా డబ్బులతో తిని నా పక్కన పడుకొని ఆడు ఇప్పుడు ఏం చేస్తాడో చూడండి. అలా మీరు ఇంత విశ్వాసం లేనివాడిని ఎక్కడ చూడరు మీరు ఎప్పుడు. చూసాడు పట్టించుకోడు కూడా నన్ను. ఇంత కూడా విశ్వాసం లేదు యాదవ్కి. ఎందుకంత బాధపడుతావు? ఆడు రాడు కూడా రాడు. ఎందుకు వస్తాడు? నాకు విలువ లేదు ఇంట్లో. రే యాదవా ఇటు ఒకడు ఉన్నాను రా నేను. అదిగో వచ్చాడులే. సార్ ఏట్రా ఎదురు కట్టుకున్నా? డాడీ మీరు బాగానే మమ్మల్ని వదిలేసి ట్రిప్కి వెళ్ళిపోయారు, మా పరిస్థితి ఏంటి? మన ట్రిప్ ఏది? చెప్పాను కదరా మనం వెళ్దామని సమ్మర్ ట్రిప్. మీ హాలిడేస్ ఇస్తే పట్టుకెళ్తాను అక్కడికో దగ్గరికి. అయినా డాడీ మీరు బోర్ అయిపోలేదా మేము లేకుండా? అమ్మ ఏం చెప్పింది? ఏంటమ్మా నువ్వు బోర్ అవ్వలేదా నేను లేకుండా? అస్సలు గౌరవలేదు. 2 days నేను డాడీ ఫుల్ ఎంజాయ్ చేసాం. డెఫినెట్గా మిస్ అయితే అయ్యాం, బట్ వి డిడ్ంట్ గెట్ బోర్డ్. చూసాను వీడియోస్ పెట్టారు కదా, చూసాను. వెళ్దాం మనం వెళ్దాం. ఎక్కడికి? ప్లాన్ చేయండి మీరు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి. డాడీ మమ్మీ చెప్తుంది ఎవ్రీ వెళ్ళిపోతాను ట్రిప్. మీరు 2 days కదరా. వెళ్ళిపోద్ది మీ అమ్మ ప్రతి ఇయర్ ఎక్కడికో దగ్గర. హే, మనం అనుకున్నాం వెళ్దామని. నెక్స్ట్ అరకు వెళ్తాం. నెక్స్ట్ ఇయర్ కేరళ వెళ్తాం. నెక్స్ట్ ఇయర్ కార్లో వెళ్తాం. అది చూసారా మా వీడియోస్ ఫొటోస్ ఎలా ఉన్నాయా? అంత క్రింజ్ వీడియోస్ డాడీ అవన్నీ అసలు చీ క్రింజ్ క్రింజ్. అసలు డెవలప్ పడతారు యూట్యూబ్లో అసలు అలాంటివి. ఏరా చేతులు పట్టుకున్నారు ఏంటి వాట్ ఇస్ రాంగ్ విత్ యు? ఏంటి వీళ్ళు ఇలాగ అంటున్నారు? ఇలా పట్టుకొని అలా కాదు చేసేదాకా ఓ మై గాడ్, క్రింజ్ బ్రోమాక్స్. ఏరా కుళ్ళు ఎదవల్. అసలు మా ఇద్దరికి ఎప్పుడు ఫోటో షూట్ కూడా అవ్వలేదురా. ఫస్ట్ టైం ఇలా ఫోటో షూట్ వీడియోస్ చేసాం. అవన్నీ అది మామూలు ఫోటోస్. ఏ అవన్నీ పోస్ట్ చేస్తావు రేపు? రేపు ఈ వీడియో చూడరా కామెడీయా? అది మొన్నది పర్లేదు నిన్నది పర్లేదు, ఇది పోస్ట్ చేయ డాడీ ప్లీజ్. ఏ అసలు బాగా ఒప్పుకోరు సోషల్ మీడియా ఎలా పెడతారు ఇది? ఏమి డాడీ ప్లీజ్ డాడీ పెట్టకు డాడీ. అది నా క్లాస్ అందరు వేసుకుంటారు డాడీ. ఏంటవి చేయి పట్టుకోవడం ఏంటవి? ఇలా పట్టు మమ్మీ చెయ్యే కదమ్మా. మమ్మీ ప్లీజ్ మమ్మీ వద్దు మమ్మీ, నువ్వే చెప్పు డాడీకి. అసలు క్రింజ్ అని పదం ఎవడ కనిపెట్టాడురా? తినేస్తారు క్రింజ్ 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 అనుకొని. క్రింజా మరి అది. హర్షిక చెయ్యి పట్టుకొని రా రైట్ కమ్ హియర్ దిస్ సైడ్. కొడతా నీకు. అరే మీరు ఏం చేస్తారన్నా మేము ఎంకరేజ్ చేస్తాం, ఎప్పుడు దేంట్లో డిస్కరేజ్ చేయం. ఎందుకంటే పాజిటివిటీ ఉండాలని. కానీ మేము ఏదైనా చేస్తామంటే ఎందుకు మమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు అలాగా? హౌ కెన్ యూ స్టాప్ యువర్ పేరెంట్స్ యష్నీల్? మాకు తెలియదా ఏం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వెంచి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావు, ఓకే, నీకు నచ్చినట్టు తయారవుతావు. మేము ఎప్పుడైనా ఏమన్నామా? మేము ఏమంటే వింటారా మీరు? అది మాత్రం మీ ఇష్టం. మా దగ్గరికి వచ్చేసరికల్లా మేము ఎలాగే ఉండాలి, మేము ఏం చేసుకోవాలి, మేము ఏం ఫోటోలు తీయాలి, ఎలా పెట్టాలి మీరు డిసైడ్ చేస్తారు. సో మీ జనరేషన్ నుంచి ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఇంకేవో ప్రతిదానికి ఫోటో షూటే. మళ్ళీ ఎన్నాళ్ళు కలిసి ఉంటారో ఉంటారో అది కూడా తెలియదు మాకు. మేము కలిసి 16 ఏళ్ళు ఉన్నాం. తర్వాత మేము ఏదో ఫస్ట్ టైం వెళ్ళి ఒక ట్రిప్లో వీడియోలు ఫోటోలు సరదాగా తీసుకొని పెడితే మీరేంచి దానికి ఎంత జడ్జ్ చేస్తున్నారా? మేము అలా జడ్జ్ చేస్తే నచ్చుతుందా మీకు? అయినా మాకు తెలీదా ఏది చేయాలి ఏది చేయకూడదు? మీరు మాకు చెప్పే స్థాయికి వెళ్ళిపోయారా? చూస్తున్నాను నిన్నటి నుంచి తెగ చిరాకు పడిపోతున్నాను ఆ వీడియోస్ చూస్తే. మీకేం ఇలా గ్రూప్లో వీడియోస్ పెట్టదనిస్తుంది తెలుసా నీకు? ప్లీజ్ డోంట్ పోస్ట్ దిస్ వీడియోస్, ఐ కాంట్ సీ. మాకు కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయమ్మా. ఇట్స్ నాట్ రైట్ హర్షిక. ఓకేలే, అది సీరియస్ అవ్వకు. సీరియస్ అవ్వట్లేదు, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. నేను పెడతాను ఈ వీడియో, నేను రేపు ఈ వీడియో పోస్ట్ చేస్తాను. మీకు నచ్చినా నచ్చకపోయినా. ఇఫ్ యూ కాంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, మిమ్మల్ని ఎవరు రెస్పెక్ట్ ఎవరు? ఎవరో ఏదంటారని చెప్పేసి మన కోరికలు మన అభిరుచులు మార్చుకోవడం ఏంటి హర్షిక? మనకు నచ్చినట్టు మనం ఉండాలి. చూడండి నచ్చిన ద్వారా ఇటు రా నువ్వు చూడరా. ఒక పని చేద్దాం, మీకు క్రింజ్ అనిపించుకోకుండా ఉండడానికి మనం ట్రిప్ వెళ్ళినప్పుడు నలుగురు ఇలా వీడియో. నెక్స్ట్ మన ట్రిప్లో కూడా సేమ్ వీడియో తీస్తాను, నేను నలుగురిది పెడతాను. రేయ్ మానేవే అయితే ట్రిప్ మా అటకాలు వేస్తున్నావు.
చూడండి ఇది. అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది. నువ్వేంట్రా సార్ రూమ్లో ఏం చేస్తున్నావు? సార్ లేరు కదా. లేకపోతే సార్ లేకపోతే ఇంకెవర్రా? ఆ, నేనే కదా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నీకేమైనా బుర్రున్నదారా? హెచ్ఆర్ లీవ్ అడుగుతుంటే నిన్న అడగమంటున్నాడు ఏంటి? హెచ్ఆర్ సిఆర్ ఎవరు లేరు, అంతా మనమే ఇక్కడ. సార్కి తెలుసు ఈ విషయం? నాకు చెప్పారు సార్ చూసుకోమని ఆఫీస్. నేను నమ్మను. నమ్మదురా అడుగుతురు. రే చూస్తున్నావా నా ఫాలోయింగ్? ఒకసారి వీడియోలో చూస్తున్నావా? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. ఆగు, సార్కి ఫోన్ చేసి అడుగుతా. నాకు చెయ్యు. అరే పిచ్చాడా, సార్ కాశ్మీర్లో ఉన్నారు, అక్కడ ఫోన్ లావు లోపలెట్టు. మీరు బాగానే ప్లాన్ చేసాడు. సార్ రానేరా, నీ పని ఉంటుంది. నువ్వు ఏ పని మీద వచ్చి చెప్పరా ముందు. కానీ ఇప్పుడు నాకు లీవ్ కావాలరా. లీవ్ దండి. అదే తెలుసు కదా, ఏంటి? మా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. ఆ అమ్మాయి బర్త్డేకి నీకెందుకు లీవ్? అరే నా గర్ల్ ఫ్రెండ్ రా, అందుకే లీవు. లీవ్ కావాలంటే నాకు 2000 ఫోన్ పే చేయి. 2000? లంచమో కంచమో, నీకు లీవ్ కావాలో వద్దురా? కావాలి. నీకు 2000 ఎందుకైతే? నువ్వెందుకు వచ్చావురా? నీకేట్ పని ఇక్కడ? నేను సోషోకి 3 కమెంట్స్ సార్ 5000 ఇస్తా అన్నారు కదా, ఆ, నేను సెలెక్ట్ చేశాను, దాని గురించి మాట్లాడదాను వచ్చాను సార్తో. అలా కాదు, నేను 3 పేర్లు ఇస్తాను, వాళ్ళకి కూపన్ పంపించే. మధ్యలో నువ్వెందుకు సెలెక్ట్ చేస్తావే? ఇరా నీకు జాబ్ ఉండాలని లేదా నీకు ఇక్కడ? రే నాకు లీవ్ కావాలరా, అంతేరా. చెప్పాను కదా, లీవ్ కావాలంటే 2000 ఫోన్ పే చేయి. నాకు వద్దులే లీవ్, వద్దు రే. చూసారా సార్ డబుల్ యాక్షన్ అవుతుంది ఇక్కడ. మీరే సార్ అప్పుడే వస్తారు? ఇచ్చే స్టేషన్లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. నువ్వేం చేస్తున్నావు రూమ్లో? అంటే అది అదే, మీరు వస్తారని ఇదంతా క్లీన్ చేస్తున్నాను. నాతో క్లీన్ చేపిస్తున్నావా? లేదు సార్. మరి సార్ మీ తర్వాత కంపెనీకి స్వరూపే అంట. మళ్ళీ లంచాలి సార్, లీవ్ అడిగితే లంచ్ ఇస్తాను అంటున్నాడు. నీకే సంబంధం, లీవ్కి నీకే సంబంధం? అదే సార్, మీరే కదా సార్ అంటారు అన్నింటిలో మల్టీ టాలెంట్లో ఉండాలి, అన్నింటిలో యాక్టివ్గా ఉండాలని చెప్తున్నారు కదా సార్ మీరు. సోషోకి మనం 3 కమెంట్స్ సెలెక్ట్ చేశాం కదా సార్, దానికి కూడా నేను ఇచ్చిన పేర్లే పెట్టండి అని చెప్పేసి అంటున్నాడు సార్. అవి కాదు సార్, అంటే మీరు చూడమన్నారు కదా సార్ కామెంట్స్లో ఎవరు ఫస్ట్ పెట్టాడు. నువ్వు ఎవరికైనా చెప్పావా కాశ్మీర్ ట్రిప్ గురించి? లేదు సార్. పెట్టి సార్ వీడు పెట్టించి ఉంటాడు సార్, వీడు అలాంటోడే. లేకపోతే ఒక కామెంట్ కరెక్ట్గా అరగంటకి వచ్చింది. ఎలా సార్ వచ్చేది? ఏదో చేసి ఉంటాడు. నిజమే సార్. నీకు ఎందుకే కాకూడదు బుద్ధి? సార్ నేను చెప్పాను కానీ ఆ అమ్మాయి వేరే వీడియోలు పెట్టింది సార్ కామెంట్ పిచ్చిది. నువ్వు చాలా దారుణంగా తయారవుతున్నావు. నువ్వు అడ్వర్టైజ్ చేసుకుంటున్నావా సిచ్యువేషన్ని? సార్ ఆఫీస్లో కూడా చూస్తున్నాను, నీ పని బాగా తగ్గిపోయింది. సర్లేలే వీడియోస్కి వస్తున్నాడు అందుకు ఇవ్వలేకపోతున్నాడు చెప్పి నేను చెప్పాను టీమ్ లీడ్కి. సార్ వీడి పెయిడ్ ప్రమోషన్లు కూడా చేసేస్తున్నాడు సార్. అవునా సార్ పానీపూరి బండి చేస్తాడు సార్, ఫ్రీగా పానీపూరి ఇచ్చాడని. స్వరూప్ నా బరువు తీసి స్వరూప్, మేమైతే చాలా లిమిటెడ్గా ఉన్నాం. నువ్వు వచ్చి పానీపూరి బండివాడికి పునుగులోడికి ప్రమోషన్ చేస్తావుగా. సార్ లేదు సార్, అది నా వీడియో తీసి బాగుంది అనిపిస్తే ఫ్రీగా తిన్నాను సార్, అంతే సార్. ఆ వీడియో తీసాను నేను చూడలేదు సార్. ఆ శిశుకు గిఫ్ట్ రెడీ చేస్తారా? రెడీ చేస్తాను సార్. సరే పదండి, మేడం కూడా వస్తున్నారు. ఓకే సార్. నువ్వు రాక పని చూసుకో. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ రెస్పాన్స్కి. చాలా మంది రెస్పాండ్ అయ్యారు, చాలా వెరైటీ ఆన్సర్స్ వచ్చాయి. ఒక 5 కమెంట్స్ దగ్గరగా వచ్చాయండి. ఫస్ట్ ముగ్గురిని సెలెక్ట్ చేసాము, అది వీళ్ళండి. చాలా మట్టుగా గెస్ట్ చేయలేకపోయారు ఎక్కడికి వచ్చాము. అంతా ఎంతసేపు బ్యాంకాక్ అంటూనే ఉన్నారు. శ్రీనగర్ డాల్ లేక్లో ఉన్నాం. ఇప్పటికి కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఎవరు అంటే తోట చూడ వెంకట పద్మావతి గారండి.
మన దేశంలోని ఏదో ఒక కూల్ ప్లేస్, మేబీ కాశ్మీర్ ఆర్ కుల్లు మనాలి అని చెప్పారు. సో చాలా బాగా గెస్ట్ చేశారండి. ఇంకెవరున్నారు నెక్స్ట్? జోష్నా జో గారు అండి సెకండ్ కమెంట్ పెట్టారు. ఐ థింక్ శరత్ గారు నిషా గారికి కాశ్మీర్ ట్రిప్ సర్ప్రైజ్ ఇస్తారేమో అన్నారు. బాగా గెస్ట్ కరెక్ట్గా చేశారు. చెప్పారు. యాక్చువల్లీ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ నాకైతే. ఇంకో ఇద్దరు పేర్లు అండి, సాయి ప్రసాద్ 6203, ప్రదీప్ K 4761. ఈ విన్నర్స్ కి కంగ్రాచులేషన్స్ అండి. మీరు పెట్టిన కామెంట్ కింద మీరు మీ ఈమెయిల్తో కామెంట్ చేయండి. ఆ ఈమెయిల్కి మా టీం శుష్కు గిఫ్ట్ వోచర్స్ పంపిస్తారండి. ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే మా శుష్కు నంబర్కి ఫోన్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. I hope you like Shoshuku items and అండ్ వన్ మోర్ థింగ్, కొత్త స్టాక్ వచ్చింది. ఒక 2 days తర్వాత ఆర్డర్ పెడితే కొత్త స్టాక్ కూడా మేము వెబ్సైట్లో అప్డేట్ చేసేస్తాం. కొత్త ప్రొడక్ట్స్ మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. దీంట్లో ఎవరు స్వరూప్ తాలూకా మనుషులు ఎవరు లేరు కదా విన్నర్స్లోనా? దొరికిందనుకో నువ్వు ఎవరితో పెట్టించావని పూర్తి చెక్కేస్తారు. నేను చెక్ చేస్తాను చూసుకో. పెట్టించాడు ఎవరితో నా కామెంట్లో. సార్ నేనే చెప్పాను మేడం ఎంత టైంలో వచ్చింది ఏంటి సార్ మేడం. అయ్యాను అనుకున్నా, ఎలాగో చేస్తాను. మేడం నన్ను నమ్మొచ్చు మేడం. నిన్నే నమ్మాలి. మేడం సో నేను ఇంత బాగా సర్ప్రైజ్ ఇచ్చాను నిషాకి. నిషా నాకే సర్ప్రైజ్ చూద్దాము, లేకపోతే మీరైనా కొంచెం ప్రెజర్ పెట్టండి. రివెంజ్ ఏమంది సర్ప్రైజ్ అప్పుడు ఏం గిఫ్ట్ వచ్చి ఇస్తుందో కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.